హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. రైతు బంధుకి సంబంధించి చాలామంది ఇంకా ఎప్పుడు మెసేజ్లు వస్తాయి, ఫోన్లలో పైసలు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక ఘట్టానికి ఒక నిర్ణయం తీసుకుందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు బంధు రాని రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు జమ చేయబోతున్నామో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీకు రైతు బంధు వస్తే ఎస్ అని చెప్పేసి, రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 41 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈరోజు రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి. రైతు బంధుకి సంబంధించి మరింత సమాచారం కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో మొదట ప్రాధాన్యత లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా చాలామంది రైతులు కూడా రైతు డబ్బులు రాలేదని చెప్తున్న సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఒక సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 5 ఎకరాల లోపున్న రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలి అని చెప్పేసి. సో రేపు లేదా ఎల్లుండి 27వ తారీఖు కల్లా 5 ఎకరాల లోపున్న రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి. దాదాపుగా 25,000 రూపాయలు డబ్బులు జమ కాబోతున్నాయి. అలాగే 27వ తారీఖు నుండి 31వ తారీఖు కల్లా 10 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అలాగే ఈరోజు కొన్ని లోపాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు బంధులో గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఖాళీ రహదారులపైన కూడా రైతు బంధు డబ్బులు పొందుతున్న వారు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అంశం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 ఎకరాల రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయి. ఇక నుండి 5 ఎకరాల నుండి 10 ఎకరాల రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి. వెంటనే వాట్సాప్లో మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్కి ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.